కొంచెం ముందుకు వచ్చాడు, కొంచెం ముందుకు సార్. సరే ఎమ్మెల్సీ గారు, ఒక నిమిషం ఆగు సార్. అందరూ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి అయిన తర్వాత ఎందుకంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం రైతులకు మంచి చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. 24 గంటలు కరెంటు, నాణ్యమైన కరెంటు రైతులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే రైతు బంధు కార్యక్రమం కానీ, రైతు బీమా కార్యక్రమం కానీ, అలాగే ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని ఇవాళ దాదాపు 2.5 లక్షల సాగు భూమి 4 సాగు పెరిగింది. అలాగే విధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఈసారి వరి కొనుగోలు డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించడము, మరి రైతులకు మేలు జరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటుంది. కాబట్టి ఎందుకంటే గత 2021 జనవరి 18న నాకు ఈ పదవి ఇచ్చి ప్రమాణ స్వీకారం నాడు సాయి కన్వెన్షన్ లో ఆయన 2000 మంది సమక్షంలో ఒక బాధ్యత చెప్పారు. తమ్ముడు, నేను పదవి ఇస్తున్నాను, పదవి అలంకార ప్రాయం కాదు, పదవి అంటే ఒక బాధ్యత అన్నాడు. పదవి వెన్నదేవాళ్ళు తప్ప మత్సదేవద్దని చెప్పాడు. అది నా ఆత్మలో, నా శరీరంలో ఎప్పుడు కూడా రాత్రి పండుగలప్పుడు మెరుగుతుండే. ఎందుకంటే ఎప్పుడైనా ఒక రాజకీయం చేయాలనుకున్నప్పుడు ఆ రాజకీయాలకి స్వార్థం ఉండకూడదు, ఒక నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడమే నా యొక్క గర్వకారణం అనుకున్నాను. ఎందుకంటే నేనేదో 2-3 ఏళ్ల నుంచి రాలే రాజకీయంలో 1995 నేను సర్పంచ్ గా పోటీ చేసి ఓటు వేసుకొని 2001 నుంచి కేసీఆర్ గారి అడుగుజాడలో ఉద్యమకారులుగా ఉద్యమంతో తెలంగాణ సాధించిన వాడిని. 2006లో ఎంపీటీసీగా, 2013లో కౌన్సిలర్ సర్పంచ్ గా అందరి మన్నలు పొంది ఈనాడు ఇంతటికి ఆయన అభిమానాలు పొంది నేను మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆయన ఎన్నుకునేటట్టు, ఆయన ఇచ్చేటట్టు నేను ఆయన మనసును కోరుకున్నాను. కాబట్టి ఆనాడు ఆ పదవి ఇచ్చేటప్పుడు మాట్లాడినాడు. ఆ పదవి ఇచ్చిన నాడే నేను ఆలోచన చేశాను. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు ఇచ్చిన నాడు ఈ పదవి ఇది ఎప్పుడైతే ఉందో నా ఆయంలో కానీ పైలశేఖర్ రెడ్డి గారి ఆయం ఎప్పటి లోపలైతే నేను కట్టుకుని చేయాలి. ఈ ఏదైతే రైతు బజార్ ఉంది దీని యొక్క బాగోగులు ఎట్లా ఉన్నాయని నా అధికారులతోటి, నా యొక్క పాలకవర్గ సభ్యులతో కూడా మమేకమైన చేశాను. కాబట్టి ఎల్లవేళలో కూడా రాజకీయం కాకుండా ప్రజల మొన్నను పొందాలి, వాళ్ళకి అభిమానం చూరగొనాలనే ఆలోచనతో ఇవాళ పిలుపు మేరకు ఇంతమందిని ఆడపడుచులు, నా అమ్మగాళ్ళు నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేశాను. నేను ఏ వాట్సాప్ పెట్టలే, దాదాపు 400 నుంచి 500 ఫోన్ చేశాను నిన్న నుంచి. నేను ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ రోజు కూడా నా వాయిస్ టు వాయిస్ పోయి నన్ను ఆశీర్వదించుకొచ్చినారు. ఆనాడు 2000 మంది నా స్థాయికంగా, ఈనాడు కూడా దాదాపు 4500 మంది వచ్చి నన్ను ఆశీర్వదించేందుకు నా ఎమ్మెల్యే గారి బాధ్యత అప్పచెప్పినందుకు తూచా తప్పకుండా పనిచేశా. కాబట్టి ఈనాడు ఇంత మంచిగా ఉన్నటువంటి ఈ రైతు బజార్ని అన్నమన్న వచ్చినప్పుడు ఇల్లు ఏ విధంగా ఇంటి ఇట్లా చూసుకుంటుందో, ఆ ఇంటిని ఇల్లాలు ఏ విధంగా ఉంటుందో, ఆ ఇల్లాలకు భక్తు లేనప్పుడు ఆ ఇల్లాలు ఏ విధంగా ముఖం ఉంటుందో, ఇంత మంచి రైతు బజార్కు ఈనాడు ఒక స్త్రీ బొమ్మ లేకపోతే ఏ విధంగా ఉంటుందో అన్నాడు. అన్న మీ ఆలోచన చెప్పండి అన్నా నేను సిరిసిల్లలో చూశాను, కేటీఆర్ గారు పెట్టించాడు, అది మీకు పెట్టియండి అన్నాడు. అన్నా మీ మాట శిరత వాయిస్తాని అన్ననే దానికి విగ్రహదాత ఇల్లు ఆ స్త్రీ బొమ్మను పెట్టించాడు. కాబట్టి ఆయనకు మా పాలకవర్గ సభ్యుల తరఫున, మా నియోజకవర్గం తరఫున, మా మార్కెట్, మా రైతు బజార్ తరఫున ఆయనకు శిరత వంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నేను ఇంకా ముందు కూడా మీరు ఇచ్చినటువంటి పనిని తూచా తప్పకుండా రాత్రి మగలు నిద్ర లేకుండా నేను పని చేస్తానని ఈ సభాముఖంగా కూడా మీకు నేను మాట ఇస్తున్నాను. అదేవిధంగా నాకున్న నియోజకవర్గము రైతు బజారే కాకుండా మార్కెట్ యార్డు కూడా
ఎందుకంటే భువనగిరి మార్కెట్ యార్డ్ అంటే ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎప్పుడో గంజి 1956 1950లో ఓపెన్ అయినటువంటి రామ్ దయాల్ సేట్ ఓపెన్ చేసిన ఆ గంజి నుంచి మళ్ళా వచ్చే కొత్త మార్కెట్ అని 7 ఎకరాల మార్కెట్ తీసుకుంటే అది రెసిడెన్షియల్ జోన్ లో ఉంది. అది పోవాలంటే 20 ఫీట్ల రోడ్డు, రావాలంటే 15 ఫీట్ల రోడ్డు. కాబట్టి దానికి చాలా ఇబ్బంది అవుతుందని అన్నగారికి చెప్తే గతంలో నాకంటే ముందు ఉన్నటువంటి పాలక వర్గ వాళ్ళు కూడా చాలా ఆలోచించి ఇక్కడ బొమ్మాయిపల్లి అని, అక్కడ గూడూరు అని, అక్కడ అనంతరం అని చూశారు. కానీ నేను వచ్చిన తర్వాత నాకు సహాయం చేసినటువంటి భూపాల్ రెడ్డి ఆడియో గారికి, అదే వెంకటరెడ్డి బీబీ నగర్ ఎంఆర్ఓ ఉండే ఆయనకు, అదే మా ఎమ్మెల్యే కైలాశేఖర్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. చేయడం జరిగింది. మళ్ళా హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. మళ్ళీ వాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమం మార్కెటింగ్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున రైతు బజార్లు రీమోడలింగ్ చేయాలి, దాన్ని మోడల్ రైతు బజార్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు హరీష్ రావు గారు 2 కోట్లు ఇచ్చి మనకు ఇక్కడ శంకుస్థాపన చేసిపోతే కనీసం ఇనాగ్రేషన్ ఒక మంత్రి కూడా మనం నోచుకోలేమంటే ఎంత బాధ కలుగుతుందో మీరు అర్థం చేసుకోండి. అంటే మార్కెటింగ్ మంత్రి గారు అడుగుతుంది ఎలా అంటే మన కేటీఆర్ గారు ఈ మధ్య మున్సిపల్ శాఖ మంత్రి కూడా పిలుస్తూ ఉంటే కూడా మనకు ఇచ్చి వస్తున్నాం. కేటీఆర్ గారిని పిలవలేదు, మీరు మార్కెటింగ్ శాఖ మంత్రిని పిలవలేదు, మన లోకల్ మినిస్టర్ని కూడా పిలవకుండా ఈ కార్యక్రమాలు చేయడం ఇట్లా ఉండకపోవడం మంచిది కాదు. కొంచెం మీరు కూడా, ఎందుకంటే ఇది ఇంత పెద్ద కార్యక్రమం మంత్రి గారు వస్తుంటే మనకు స్టేట్ వైడ్ ఏదైనా ఒక మంత్రి గారు వస్తే మనకు స్టేట్ వైడ్ పబ్లిసిటీ అవుతుంటే భూమిలో ఇంత మంచి మార్కెట్ కమిటీ చేసుకున్నాం అనేది కూడా స్టేట్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఈ శుభ కార్యక్రమం ఎందుకంటే ఇదివరకు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు చిన్నగా ఎరుగ్గా తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున చేసుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే చాలా విశాలంగా ఉంది. రైతులకు కూడా వచ్చే వాళ్ళకు కూడా ప్లస్ ఏమైనా వెహికల్స్లలో కూరగాయలు తీసుకొచ్చినా కానీ ఇది చాలా సౌలభ్యంగా ఉండే కార్యక్రమం కాబట్టి కమిటీకి కానీ మీ అందరికీ కూడా నేను నా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నిర్మాణంతో గెలిచి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాత్రి గౌలు కష్టపడి పనిచేస్తున్నటువంటి మీ ఎమ్మెల్యే గారు కైలాశేఖర్ రెడ్డి గారు, అలాగే సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రికి అతి సన్నిహితంగా ఉండి ఉద్యమ కాలం నుంచి పనిచేసినటువంటి మా అందరి నాయకుడు గౌరవ ఎమ్మెల్సీ ఎల్లినేని కృష్ణారెడ్డి గారు, అలాగే సోదరులు లక్షల రూపాయలతోటి ఈనాడు ప్రారంభించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరు ఏదైనా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది, అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందంటే అది కేసీఆర్ వల్ల, తెలంగాణ ప్రభుత్వం వల్ల అనే సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. నేను కూడా 35 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని చూస్తున్నాను. చాలా మందిని చూసినాం, చాలా మాటలు చెప్పారు. ఆంధ్ర పాలకుల యొక్క మోచేతి నీళ్లు తాగి పనుల కోసం ఆశించి ఈ ప్రాంత ప్రయోజనాలను మర్చినటువంటి నాయకత్వం గతంలో ఉండే. గత పాలకులు ఆ రకంగా చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ఉద్యమ కాలంలో చూసినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి అటు రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ, పేద వర్గాలకు కానీ, ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు కానీ అనేక సంక్షేమాలు తీసుకొచ్చిన మహానుభావులు కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అందులో భాగంగానే ఈనాడు ఇది రైతు ప్రభుత్వం, రైతులను కడుపులో పెట్టుకొని చూసే ప్రభుత్వం ఇది. భారతదేశంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా 4 సంవత్సరాలుగా చూస్తున్నాను. హర్యానాలో కానీ, రాజస్థాన్ కానీ, యూపీ కానీ, బీహార్ కానీ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మీరు పార్లమెంట్ లో మాట్లాడుతుంటే మా తెలంగాణ ప్రభుత్వంలో రుణమాఫీ చేసినామని, లేకపోతే 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్తే, రైతు బంధు కింద 10,000 రూపాయలు మేము ఉచితంగా పెట్టుబడి కింద ఇస్తున్నామని చెప్తే, రైతు బీమా కింద ఏ రైతు చనిపోయినా 5 లక్షలు ఇంటికి పంపించేటువంటి కార్యక్రమాన్ని లేదు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 1,116 రూపాయలు ఇస్తున్న కార్యక్రమం చెప్తే ఆశ్చర్యపోతున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు 7 సంవత్సరాల్లోనే ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఈరోజు భారతదేశానికి రోల్ మోడల్ గా ఇన్ని కార్యక్రమాలు తీసుకుంటుందా
ఇలాంటి కార్యక్రమాలు మాకు కూడా రావాలంటే తెలంగాణలో జరిగినట్టే అన్ని రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు రావాలని ఈనాడు ఉద్యమానికి కేసీఆర్ కావాలి ఈ దేశానికి అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. అది తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్పతనం. అందుకనే ఈ ప్రభుత్వంలో మీరు చూస్తున్నారు, ఈ రైతు బజార్లో మాట్లాడినటువంటి వ్యక్తులు చెప్పారు. గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి మనం చేస్తున్నాం, డిపార్ట్మెంట్ వారికి, మార్కెట్ చైర్మన్, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు మంచి ఉద్దేశంతో దళారులకు అన్యాయం దళారుల ద్వారా వినియోగదారులకు అన్యాయం జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది. పండించిన వాడు బాగుపడాలి, లేకపోతే తినేవాడున్నా బాగుపడాలి తప్ప మరి మధ్యలో వచ్చే దళారులకు మేలు జరగకుండా ఉండే ఉద్దేశమే ఈ యొక్క రైతు బజార్ని సందర్భంగా మీకు మనం చేస్తున్నా. దానికి పెద్దలు ఇప్పుడు వేదిక మీద మాట్లాడారు. ఇక తీసుకొచ్చడే కాదు, దీనివల్ల మనం అనుకున్న లక్ష్యం సాధించాలి, అప్పుడే దీనికి మరి సార్థకత ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. తమ్ముడు రమేష్ ను అభినందిస్తున్నా. మంచి కార్యక్రమాలు మరి నీ ఆధ్వర్యంలో నీ పేరు ఆడబడేటువంటి రోజు ఉంది. ఎవరైనా పలానా ఈ యొక్క రైతు బజార్ వచ్చినప్పుడు చైర్మన్ అంటే రమేష్ అంటుంది. కాబట్టి ఆ రకంగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మనది. అట్లనే భువనగిరి నియోజకవర్గంలో మీ దయతోటి, మీ ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా శేఖర్ రెడ్డి గారిని గెలిపించింది. శేఖర్ రెడ్డి గారు మీకు ఎప్పుడు కూడా భారంగా అనిపించలేదు. తన వ్యాపారాల్లో వచ్చే 4 పైసలు తెచ్చే ప్రజలు పెట్టింది తప్ప రాజకీయం మీద ఒక్క పైసా ఆశించినటువంటి వ్యక్తి శేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అందుకనే ఆయనకు పెద్ద ఆస్తులు, అంతస్తులు భగవంతుడు కల్పించింది. నాకు ఒక పేరు రావాలి, భువనగిరి నియోజకవర్గంలో శేఖర్ రెడ్డి గారి హయాంలో ఇన్ని కోట్లు తీసుకొచ్చారు, ఈ పనులు చేశారు అనేటువంటి పేరు రావాలి. అటు కేసీఆర్ కు, జగదీశ్వర్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మా అందరికి కూడా మంచి పేరు కావాలనేటువంటి తపన మీ ఎమ్మెల్యే గారికి ఉంది. అటువంటి మంచి ఎమ్మెల్యే దొరకడం మీ అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఓ పక్క గోదావరి జలాలు వెనకబడ్డ బీడు వారేటువంటి ఈ ప్రాంతానికి బస్వాపూర్ నుంచి గోదావరి జలాలు తీసుకొచ్చి అటు ఆలయాలు భువనగిరి ప్రాంతాన్ని సాగునీరు తీసుకొచ్చి సస్యశ్యామలం చేయాలనేటువంటి ముఖ్యమంత్రి కళను నెరవేర్చబోతున్నాడు మీ ఎమ్మెల్యే అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ ద్వారా గోదావరి జలాలు తీసుకొచ్చి భువనగిరి నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు కూడా సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని మీకు మనం చెప్తున్నాం. ఇదే కాకుండా హెచ్ఎండిఏ ద్వారా ఇప్పటికీ 96 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో మౌలికమైనటువంటి సౌకర్యాలు తీర్చినటువంటి నాయకుడు మీ ఎమ్మెల్యే గారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇదే కాదు, నిన్న కాక మొన్న జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఇక్కడనే కలెక్టర్ ఆఫీసు కూడా ఏర్పాటు చేసుకోవడం, పార్టీ ఆఫీసు కూడా ఏర్పాటు చేసుకుని మరి మంచి పేరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అందుకని ఈ మార్కెట్ కమిటీ 10 కాలాల పాటు మంచిగా నడవాలంటే మీ అందరి సహకారం ఉండాలి, వేదిక మీద ఉన్న పెద్దల సహకారం ఉండాలి. రైతులకు మేలు జరగాలి, వినియోగదారులకు మేలు జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే మంచి ఆలోచన చేస్తుండో దాన్ని ఒమ్ము చేయకుండా మనమే ముందుకు తీసుకోవాలని మీకు మనం చేస్తున్నా. నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత భువనగిరి నియోజకవర్గంలో ఈ జిల్లాలో కూడా ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా మీరు పిలవడమే తడవుగా అనేక కార్యక్రమాలకు వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు అడిగారు, ఈ యొక్క ఇబ్బందులు జరగకుండా, లేకపోతే అడిషనల్ కలెక్టర్ చైర్మన్, ఎమ్మెల్యే, డిప్యూటీ చైర్మన్ అందరూ కూడా చూసే విధంగా సీసీ కెమెరాలు కావాలంటున్నారు. నా నిధుల నుంచి సీసీ కెమెరాలకు డబ్బులు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి కార్యక్రమానికి పిలిచినటువంటి మార్కెట్ పాలక మండలి సభ్యులకు, శాసనసభ్యులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. లేట్ అయింది, అందులో లేట్ కావడానికి ముఖ్య కార్యక్రమం నేనే. ఎందుకంటే గతంలో స్టార్ట్ చేశాం, మళ్ళీ
మన గతంలో మనం చెప్తాం. సో మార్కెట్ కమిటీ రైతు ద్వారా పనికి వచ్చిన ముఖ్య అతిథులు పెద్దలు ఎమ్మెల్సీ ఎల్మెటి కృష్ణారెడ్డి గారికి, రాజ్యసభ్యులు పొరుగు లింగయ్య గారికి, గౌరవులు పెద్దలు గడిపి చైర్మన్ ఎల్మెటి చాలా సంతోషం. ఎందుకంటే రమేష్ ఈరోజు చాలా బాగా మనం అనుకున్నట్టుగా తీర్చిదిద్దిన గొప్ప ఘనత రమేష్ గారికి దక్కుతుంది. ఎందుకంటే నేను చాలాసార్లు అది అన్నా కానీ చాలాసార్లు వచ్చినప్పుడు ఏదో ఒక పని చేసిపోతున్నాం. ప్రాబ్లం ఎక్కడ సార్ ఎప్పుడూ శాంక్షన్ ఎప్పుడో వర్క్ కంప్లీట్ చేయగలిగాడు. చైర్మన్ కానీ వర్క్ కంప్లీట్ చేసాడు. కానీ మనకి కొద్ది ఆలోచన చూద్దాం, కంపల్సరీ రాలే అనుకుంటాం. వస్తే ఏదో ఒక పని చెప్పిపోతాం, మళ్ళీ లేట్ అవుతుంది అనుకుంటూనే ఉంటాం. మళ్ళీ ఎందుకు అట్లా పోయేటప్పుడు మళ్ళీ రావాలనిపిస్తుంది, ఏ మనసు చూడాలనిపిస్తుంది. అది ఎప్పుడో 3-4 months బ్యాక్, 6 months బ్యాక్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మళ్ళా ఆ స్టాల్స్ చూస్తుంటే స్టాల్స్ మీద గద్దెల మీద అందరు దుమ్ము, మళ్ళా రేపు పొద్దున రైతులకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ వచ్చే వినియోగదారులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మళ్ళీ టైల్స్ చేయాలి. అంత వర్క్ అయిపోయినా కంప్లీట్ అయిపోయినామో ఈజీ అవుతుంది. అంత కంప్లీట్ అయిపోయాక మళ్ళీ టైల్ చేయాలనే వరకు ఇబ్బంది. మా ఎమ్మెల్యే గారు వచ్చి మళ్ళీ ఒక పని చెప్పాడు, తొందరగా స్టార్ట్ చేసుకున్నాం అనుకుంటే మళ్ళీ చెప్పాడని మళ్ళీ టైల్స్ మళ్ళీ టైల్స్ స్టార్ట్ చేసింది. టైల్ చేసాం మళ్ళీ వస్తాయి. మళ్ళీ వచ్చినప్పుడు ఓసీసీ గిట్ట అయ్యాయండి, మళ్ళీ పెద్ద పని మళ్ళీ పని చేసే, మళ్ళీ లాస్ట్ కాంపౌండ్ వాళ్ళు కట్టే ఇది గొడవకొట్టండి. రోడ్ వెయిటింగ్ వస్తుంది, మనమే అక్కడ రోడ్ వెయిటింగ్ లో ఉంది. అందరికంటే మనం ఇంకా 10 feet ఎదగకుండాలి. ఎందుకంటే ఆ 10 feet కూడా మళ్ళీ అవసరానికి రేపు పొద్దున ప్రజల అవసరానికి పనికి వస్తుందని చెప్పి మళ్ళా గోడ ఊళ్ళు పట్టించి మళ్ళా గోడ కట్టించాం. మళ్ళా పని ఇవాళ చూసి మాత్రం వేస్తే పని అయ్యేది కాదు. మళ్ళీ వచ్చి ఈ షెడ్ అంటే ఇదంటే ఏదో చెప్పుకుంటా మళ్ళీ ఇవన్నీ చేసేటప్పుడు చాలా లేట్ అయింది. అందరికి క్షమించాలి, ఎందుకంటే రావడం ప్రతిసారి పాపం ఆయన ఏంటంటే పని ఆరాటం ఎక్కువ, పని చేయాలంటది. చెప్తున్నా మళ్ళీ పని చేస్తుంది, మళ్ళీ ఒకటానికి ఇది ఎప్పుడైతే ఆయన ఆలోచించింది, ఆయనకు వచ్చి నాకు వచ్చింది, ఇది ఎమ్మెల్యే వస్తే అయినట్టు పని అని చెప్పి ఒక పొద్దున్న వేస్తే పని చెప్పిపోతుండు. మా ఊరు కూడా మా చైర్మన్ గారు మా రాజారెడ్డి అందరూ మళ్ళీ చెప్పారు, మళ్ళీ వస్తున్నాం. మళ్ళీ లాస్ట్ మళ్ళీ ఏదో పని పెడదాం అనుకున్నాం. ఇక సార్ అని ఆయన వద్దు సార్ చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే నిజంగా కూడా గతంలో ఇక్కడికి మనందరికీ గతంలో అందరూ నాకు వచ్చిన ఇదే రైతు బజార్కి వచ్చినప్పుడు చెట్లు ఎంత ఘోరంగా ఉండేదంటే రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇలా వస్తే పార్క్ పెట్టిన పరిస్థితి లేకుండే, చెట్లు లేకుండా ఎండాకాలం వస్తే దానిపైన తలవునికి ఒక వేసేది, టెంట్ వేసి ఒకసారి వర్షం వస్తే మొత్తం కొట్టుకునే పోయినాయి. ఎంతో కష్టాలు ఉండేది. ఈ కష్టాలు చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్పుడు మార్కెటింగ్ మినిస్టర్ హరీష్ రావు గారు ఉండేది, అన్న ఇక్కడ పరిస్థితి బాగాలేదు రైతు బజారు, ప్లస్ ల్యాండ్ కూడా చాలా తక్కువ ఉంది, పార్కింగ్ లేదు, స్టాల్స్ కష్టం ఉన్నదని చెప్తే అప్పటికప్పుడు మన హరీష్ రావు గారు 2 కోట్ల అరౌండ్ 2 crores శాంక్షన్ చేసుకోవడం, మనం ప్రారంభం చేసుకున్నాం. ప్రారంభం రోజే మాకు ఇంకా ఒక 1/2 acre యాక్చువల్గా వెనుక బ్యాక్ వరకు కూడా ల్యాండ్ కావాలి. అప్పుడు ఏమైతే ఇంకా చాలా వార్డులు ఉన్నాయి, ముస్లిం వార్డులు ఉన్నాయి, మళ్ళీ చుట్టూ రైతు వారికి ఇది కావాలంటే కష్టమైందని చెప్పి ఒక 20 గుంటలు ల్యాండ్ తీసుకోవడం, తద్వారా అక్కడి నుంచి కూడా ఎంట్రీ పెడితే అందరికి బాగుంటుంది, అక్కడ ఎంట్రీ పెట్టుకోవడం, అన్ని రకాల ఒక పని చేయడం అనేది అంత ఈజీ కాదు. శాంక్షన్ చేసుకోవడం అంత ఈజీ కాదు, పని చేసుకోవడం కష్టమే, చేయించుకోవడం కష్టమే, చూసే వాళ్ళకి మనం ఇంకా అయితే అనిపించే తప్పిస్తాం. రోడ్ అయితే కూడా అంతే, ఎప్పుడు తొందరగా అయితే అనుకుంటాం ఏదో ఒకటి వస్తూనే ఉంది కష్టాలు. సో మళ్ళీ లాస్ట్కి ఏదో అయిపోతాం, మళ్ళీ కంకర స్ట్రైక్ వచ్చింది మళ్ళీ అయింది. అట్లా ఎట్లుంటుంది అంటే ఎప్పుడు పని అయితే మనం ఇల్లు కట్టినామా ఏది కట్టినా పెళ్లి చేసి చూసినట్టు అలాగే ఏదైనా పని చేసి చూసినప్పుడు ఆ కష్టాలు తెలుస్తాయి. అట్లా కష్టపడి పాలకవర్గం నల్లమల రమేష్ గౌడ్ గారు చాలా కష్టపడి చేసుకున్నాడు. వచ్చింది నేను ఆయన ఓ టైంలో బైక్ తీసుకున్న పరిస్థితి వచ్చింది. అంటే అంత డిస్కషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ కొత్త వాళ్ళకి ఇవ్వాలి, పాత వాళ్ళకి ఇవ్వాలి, కొత్త వస్తున్నాయి ఆయన వాళ్ళు అందరూ అన్న ఇస్తున్నా స్టాల్స్ అని, ఈయన మనోడు ఆయన మనోడు, ఇట్లా అట్లా 100 రకాల డిస్కషన్స్ అయినాయి. లాస్ట్కు పాపం రమేష్ గౌడ్ చాలా కష్టపడారు కూడా. మన ఇటు మంత్రి గారితో, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మన హరీష్ రావు గారితో అందరం
మేము కూడా అనుకున్నాం. రమేష్ గారితో మా మంత్రి గారి కూడా 2 నిమిషాలు పోయిండు. మళ్ళీ నేనే అదేమన్నా తప్పుంటే నాది ఏంటంటే ఆడేమైతే గ్రౌండ్లో ఇబ్బంది అవుతుంది. ఆడ ప్రిన్సిపల్ రోజు వచ్చిండు, సార్ ఇంకెన్ని రోజులు పెట్టుకుంటారు సార్, మాకు విద్యార్థులకు ఇబ్బంది జరుగుతున్నాడు, కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ అందరూ. దాంతోపాటు మాకు కూడా పోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కాలేజ్ గ్రౌండ్ కూడా ఎంత కొంత గ్రౌండ్ చేసుకోవాలి, ఇంకా గ్రౌండ్ కాలేదు అని ఎదురు చూస్తుంది. కాలేజ్ గ్రౌండ్ ఏమైనా చేస్తారు ఎమ్మెల్యే గారు, అది తొందరగా కంపెనీ తీసేస్తే అయితే కాలేజ్ గ్రౌండ్ ఏమైనా చేయవచ్చు. చూడడానికి కూడా మొత్తం మట్టి, పార్కింగ్ లేక విద్యార్థికి అందరికి ఇబ్బంది. ఎవరికేమో ఏదో అందరు ఇబ్బంది పడితే ఎవరు సంతోషపడరు. అందరూ సంతోషంగా ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉంటాం. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే నోవే, ఛాన్స్ లేదు, మన ఇబ్బంది పడుతుంటే లేక. కాబట్టి చూసుకొని రమేష్ గారు నేను చెప్పాను చాలాసార్లు, ఇప్పటికిప్పుడు మన 3 మినిస్టర్స్తోనే చేసుకుని ఓపెన్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. మన ఎమ్మెల్యేగా నాకే ఈయన ఓపెన్ పెట్టుకుంటా నాకే టాప్ అవుతుంది. నాకేదో చాలా ఇంపార్టెంట్ పని. అసలు చాలా మంది చెప్పాను కూడా నేను వస్తున్నావు రాను అని. ఈ నల్లమాస రమేష్ ఏమంటాడో అలుగుతూనే వచ్చిన. యాక్చువల్ లాస్ట్ వరకు కూడా నాకు మోరు చాలా ఇంపార్టెంట్ ఉన్నది. అసలు రమేష్ గారు చెప్పలేకపోయి ఆల్రెడీ డేట్ పెట్టుకున్నాడు. డేట్ పెట్టినా మా శశాంక్ ఎట్లా సార్ అన్నాం, వామో రమేష్ దగ్గర పోతే కష్టమైంది అని చెప్పి సగం దూరం పోయి, ఒకవేళ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అని వద్దాం అనుకో, సగం దూరం పోయి ఇక పని ఎటానో పోని అని చెప్పి మళ్ళీ యూటర్న్ చేసుకుని వచ్చినాం. ఆయన చెప్పలే చూద్దాం లాస్ట్ రోజు చూద్దాం లేదు. ఎందుకంటే అంత కష్టపడ్డాడు, మనసు ఒప్పుకోలే. కరెక్ట్ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ అందరూ చూడు వెయిట్ చేస్తారని చెప్పి మళ్ళీ యూటర్న్ చేసుకుని వచ్చాం. ఎందుకోసం అంటే ఒక పని అనేది ఇదే కష్టమైన పని. ఒక పని చేసుడు చాలా కష్టమైన పని చేసి అంత కష్టపడ్డకు 100% పాలక వర్గానికి కంగారు చెప్పాలి. అందరం కూడా చెప్పండి, చాలా బాగా చేసిండు. థ్యాంక్ యూ రమేష్. బాధ్యత ఆ రోజు మాట్లాడినట్టుగా ఆ రోజు నేను 2014లో ఆ రోజు మన ప్రమాణ స్వీకారం చెప్పిన. ఎందుకంటే చేసిన పని చెప్పక తప్పదు, నా బాధ్యత. ఆ రోజు 2014లో బీఫామ్ పట్టుకుని వచ్చినప్పుడు నాకు పెద్ద పరిచయాలు తక్కువ. మా అంటే పేరు ఉండొచ్చు కానీ మా అందరూ తెలుసు కానీ మా ఫ్యామిలీ తెలుసు కానీ నేను తెలియదు. అయితే అప్పుడు రమేష్ ఇస్ ద వన్, ఒక్కడే ఆయన ఒక్కడే జెండా పట్టుకుని ఎన్నుకుని ఉన్నా. 2014 ఆయన జెండా పట్టుకుంటూ ఆయన వెనక నేనున్నా. అట్లా నన్ను తిప్పిండు రమేష్ గౌడ్. ప్రతి గ్రామం తిప్పి ఇట్లా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పంపించును, కేసీ శేఖర్ రెడ్డి గారిని చాలా మంచోడని పంపించును. మన భువనగిరి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరగాలంటే ఇంత మంచి వ్యక్తి ఉంటేనే మనకు సాధ్యమేదని చెప్పి ఆ రోజు ఫస్ట్ మైక్ పట్టుకొని ప్రతి గ్రామాల్లో మాట్లాడిన బొలిమలలో మన రమేష్ గౌడ్ గారు మాట్లాడి అట్లా మమ్మల్ని గెలిపడం, తద్వారా ప్రజల నమ్మకాన్ని వమ్మి చేయకుండా ఆ రోజు 2014లో ఎమ్మెల్యే గెలిపించాక ప్రజల నమ్మకం, గెలుపు అనేది అందరూ గెలుస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మంచోడు గెలుస్తాడు, చెడ్డోడు గెలుస్తాడు. కొంతమంది గెలిచిన తర్వాత ఎలా చేస్తారంటే ప్రజల చేతులు ఉండదు. ఓటు వేసేంత ప్రజల చేతులు ఉంటుంది తప్ప ఓటు వేసిన తర్వాత మన చేతులు ఉండదు. ఆయన కథ ఉంటుంది చేతిలో కూర్చున్నాక. కానీ ఆ ఓటు యొక్క వాల్యూను ఉంచుకొని ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు అనుకున్నట్టుగా అభివృద్ధి దిశగా వాళ్ళు అనుకున్న కోరిక, వాళ్ళకి ఏం కోరికలు ఉంటాయి మనం తెలుసుకొని తదనుగుణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని ఆకాంక్షతో 2014 నుంచి 2018 పనిచేసాం. పనిచేసిన తర్వాత 2018లో మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ అవకాశం ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం మళ్ళీ ప్రజలు కూడా మా ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నాడు, ఇంకా బాగా చేయాలి, మన భువనగిరి కాన్స్టిట్యున్సీ బాగుపడాలి అంటే మా ఎమ్మెల్యే గారితో సాధ్యమేదని మరో రెండోసారి అవకాశం ఇచ్చింది. ఎన్నో సంవత్సరాలు గత జన్మలో పుణ్యం చేస్తే కానీ భువనగిరి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అవ్వడం అంత ఈజీ కాదు. అంత గొప్ప అవకాశం అందరికీ పేరు నమస్కారం చేస్తున్నా. మీ నమ్మకాన్ని మమ్మీ చేయకుండా ఇంకా పనిచేస్తున్నాం. ఆ రోజు ఈ రోజు కూడా ప్రతిరోజు మా రమేష్ గారు అన్నట్టుగా చేరుపంచి ఎట్లా పనిచేయాలనుకున్నాం అదే విధంగా అదే అధికారుల్లో 100% పనిచేసుకుంటూ ఎక్కడ పొరపాటు లేకుండా ఎక్కడ తప్పు లేకుండా భువనగిరిలో చాలా వరకు మాక్సిమం పనిచేస్తూ మొన్న వరకు కూడా మనం ఎప్పటి నుంచో చాలా ఇదేది చాలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా భువనగిరి కాన్స్టిట్యున్సీ లో ఒక్కొక్కటిగా గతంలో మొన్నదాకా మనకు వెళ్ళమంటే ఇప్పుడు ఎన్నో కష్టాలను అందరికి చాలా ఇద్దాం అనుకున్నాం. మళ్ళీ మొన్న క్లియర్ చేసుకుని మళ్ళీ ఎలా చేసుకున్నాం.
ఇదే రోడ్డు వైండింగ్ చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండేది. మా చైర్మన్ గారు అయితే చాలా గొప్పడు. ఎందుకంటే ఒకసారి అంత కూర్చున్నప్పుడు ఏదో ఎప్పుడు సార్ మనం అన్నగా సార్ చేయాలి సార్ మన దీపావళి అనుకుంటా ఈ క్రితం సార్ ఇవ్వాలి కానీ మంచి రోజు మంచి ముహూర్తం. ప్రజలందరూ కూడా భోగి టౌన్ అందరూ ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా మొత్తం అందరూ రోడ్ వైడింగ్ చేసుకుని సహకరించడం చాలా గొప్ప విషయం. అంత ఈజీ కాదు, ఎక్కడ పోయినా కూడా అంత ఈజీ అంత గొప్పగా తొందరగా ఎవరికి వాళ్ళే. దీంట్లో మున్సిపాలిటీది కానీ నాది కానీ మా చైర్మన్ లేదు పాత్ర. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఇది ఎప్పటి నుంచో రోడ్డు వైడింగ్ చేసుకోవాలి కానీ ఒక పని అయిపోతుంది. రోడ్డింగ్ అయితే ఒక పని అయిపోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళని పండించడం ఎమ్మెల్యే ద్వారానే తొందరగా అయితే తప్ప లేకపోతే కాదు అని ఆలోచన పుట్టేసి మళ్ళీ ఎవరి కాలు కొట్టుకురు. అది తొందరగా కంప్లీట్ అయితే అనుకుంటా ఇంకా లేట్ అవుతుంది. ఈజీగా అయితే పనులు కూడా తొందరగా కావాలి. ఇంకా రోజే చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మా పాలకవర్గం ఎంత తిరుగుతున్నా లాస్ట్ మా అంత గొప్పగా జరుగుతుంది. ఆయన తొందర ఇంకా తొందరలో కంప్లీట్ చేసుకోవాలి. అంత గొప్పగా భువనగిరి మళ్ళీ మనకున్న కళ ఏంటంటే జూనియర్ కాలేజ్ ఓపెన్ స్టేడియం చేసుకోవాలనేది ఆశయం ఆకాంక్ష. మళ్ళీ ఎన్నో సదన్స్ ఉంది, అది కూడా ఎస్టిమేషన్ తీసుకోవాలనుకుంటాం. అలాగే మోర్ ట్యాంక్ బండ్ కూడా మన హెచ్ఎంఎల్తో మనం చేస్తూ మన చైర్మన్ పాలకవర్గం చేస్తూ దాన్ని కూడా ఫండ్ చేస్తాం, అది కూడా చేసుకోవాలి. ఇంకా ఆల్రెడీ మనకు టీఎఫ్ఐడిసి కింద భువనగిరి టౌన్ లో ఒక 16 ఫ్లోర్స్ ఉన్నాయి. అవి కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. పని అనేది పైసలు ఈజీగా పని చేయలేము. వెరీ ఫ్యాక్ట్ మనం అనుకుంటే పైసలు పని చేస్తుంది, అది కూడా ఈజీగా శాంక్షన్ చేసుకోవడం ఒక పార్ట్, మన పోయి పని పెట్టడం ఒక పార్ట్. పని పెట్టాక పని కూడా చాలా ఈజీగా అంటే గతంలో కదా ఇక్కడ నుంచి గ్రామాలకు పోయినాం. ఇంకా 6 నెలలు అవుతున్నాయి, ఇంకా పనులు అవుతున్నాయి. ఇచ్చిన 34 లక్షల గ్రామాల పని కూడా అంత ఈజీగా అంటే టఫెస్ట్. ప్రతి గ్రామాల్లో కూడా నా ఆశ ఆకాంక్ష ఏంటంటే యూజువల్లీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని కూడా ఓపెన్ డ్రైన్లు పెట్టి డస్ట్బిన్ల గ్రామాలన్నీ ఉన్నాయి బాగుండాలని చెప్పి ప్రతి గ్రామాన్ని తిరుగుకుంటూ మొత్తం ఓపెన్ డ్రైన్ మాక్సిమం 80-90% భువనగిరి కాన్స్టిట్యూన్సీ మొత్తం అయిపోయినాయి, అన్ని చేస్తున్నాం. అలాగే సీసీ రోడ్లు కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కంప్లీట్ కావాల్సిన అవసరం, దానికి కూడా ఫండ్స్ ఉన్నాయి. రోజువారీగా ఎవ్రీ డే రోజు పొద్దున లేచి గ్రామాన్ని తిరుగుకుంటూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మా నాయకులు ముఖ్యంగా మా పార్టీ నాయకులు అందరూ కూడా ఏంటంటే బాగా చేస్తేనే రేపు పొద్దున వాళ్ళకు మొక్క ఉంటుంది. మళ్ళీ ప్రజలు తిరగాలంటే గ్రామాల్లో మొత్తం పనిచేసి బాగా డెవలప్ చేస్తే ఆ వాల్యూ పెరుగుతుంది, ఆ ప్రజలు ఆస్వాదిస్తుంది మా నాయకులు. అదే పని చేయకపోతే ఏం చేసినా పని ఎమ్మెల్యే చేసి పార్టీ చేసి నువ్వు ముఖ్యమంత్రి అంటారు. కానీ అడుగుగా ఆ మాట అనిపించుకోవద్దు, మా ముఖ్యమంత్రి అనిపించుకోవద్దు, మా నాయకులు ఎవరు ఆ మాట పడొద్దని చెప్పి గ్రామాలు అభివృద్ధి చేసుకుంటాం. ఇంకా ఓన్లీ మన పోతంపల్లి మున్సిపాలిటీ ఫండ్ చేసి కూడా తొందరలో కంప్లీట్ చేస్తున్నాం. అలాగే మన భువనగిరి మున్సిపల్ ఆశ ఆకాంక్ష ఒకటే ఉన్నది. ఇప్పుడు ఈ టర్మ్ మొత్తం అన్ని కంప్లీట్ చేసుకున్నాక ఈ టర్మ్ లోపే ఒక యూజీడీ మొత్తం భువనగిరి టౌన్ లో ఓపెన్ డ్రైనేజ్ ఒక యూజీడీ కంప్లీట్ చేసుకోవడం డ్రైనేజ్ మొత్తం శాంక్షన్ చేయించుకుంటే నాకలా భువనగిరి కాన్స్టిట్యూన్సీ చాలా నెరవేరుతుంది. కాబట్టి అందరూ ఏంటంటే వీళ్ళకి అనుగుణంగా అందరం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తుంది భువనగిరి కాన్స్టిట్యూన్సీ లో. ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ అని కాకుండా కూడా కొంచెం మంచి పనులకు కూడా సహకరిస్తారు. అలాంటి సహకారాలు ప్రతి ఒక్కరు అందించాలి. ఇంకా భువనగిరి కాన్స్టిట్యూన్సీ తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన భువనగిరి కాన్స్టిట్యూన్సీ తీసేసిగా కష్టపడుతూ దానికి అనుగుణంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు మళ్ళీ మనకు కూడా మన దాకా డయాలసిస్ ఎంతో కష్టం కూడా మనకు డయాలసిస్ చాలా కష్టం అన్నమాట. మొన్న హరీష్ రావు గారు మన అందరూ చూసి అసెంబ్లీ అడగగానే ఇమీడియట్లీ అడగగానే వాళ్ళ రూమ్ లో పోయిన ఫోన్ 2-3 రోజులే ఇస్తా అని చెప్పిన ఆల్రెడీ మనకు డయాలసిస్ కూడా శాంక్షన్ అయింది. ఆ తొందరలో మొన్ననే హెచ్ఎండి ఆఫీస్ ఖాళీ అని చెప్పాం. మన మీటింగ్ అయినకు ఇమీడియట్ అది కూడా ఆ తొందరలో డయాలసిస్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. మళ్ళా డయాలసిస్ అందరికి కిడ్నీ రోగులు అందరికీ అందరూ తెలిసి అందరికి తెలిసింది. అది కిడ్నీలు ఖరాబ్ డయాలసిస్ కోసం హైదరాబాద్ కు అక్కడిక్కడ పోవాలి, అంత కష్టం అవుతుందని చెప్పి మళ్ళీ మన అందరైనా హరీష్ రావు గారు అడగగానే గొప్ప నాయకులు హరీష్ రావు కూడా అడిగితే చాలు 100% ఇచ్చారు నాయకులు హరీష్ రావు గారు. అలాగే మన కేటీఆర్ గారు కూడా మొత్తం ఇంతవరకు ఏ కాన్స్టిట్యూన్సీ అంత ఫండ్ హెచ్ఎండి నిధులు మనకి ఇవ్వడం కూడా కేటీఆర్ గారు చాలా అదృష్టం. అందుకోసం అభివృద్ధి జరిగింది. నా గొప్పతనం ఏం కాదండి. ఆ రోజు ఫండ్స్ వాళ్ళు ఇవ్వాలి, తీసుకురావాలి, తీసుకొచ్చిన గ్రౌండ్ లో కూడా తీర్చింది. గ్రౌండ్ లో పని చేసుకోవడం చాలా మంచిగా. అలాగే ఇంటిగ్రేటెడ్ మార్కెట్
ఆ రోజు ముఖ్యమంత్రి మీటింగ్ గారు పోలీస్ చైర్మన్ ఎవరని చెప్పడం లేచి అన్వయించారు. అంటే గజ్వేల్లో పెట్టినట్టు మోడల్ కట్టాలి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టాలని చెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన చైర్మన్ లేచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భూమిలో కట్టు అని ఆనందంగా ల్యాండ్ మంచిగా బాగా కట్టాలి అని చెప్పిండు. దాని చెప్పగానే అసలు ఎవరు పడుతున్నాడు. నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది కట్టాలి, కట్టి గొప్పగా కట్టు ముందుగా కంపెనీ చేస్తుంది. దాన్ని కూడా చాలా సంతోషం. అలాగే మనం 17 ఎకరాలు ఇంకా ల్యాండ్ కూడా మార్కెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లోపల మొత్తం వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్ వస్తున్నాయి, అన్ని షెడ్లు ఉన్నాయి, బియ్యం గుడ్లు పెట్టినా కూడా పురుగులు అన్ని కూడా చాలా కష్టమైంది. అందుకోసం ఆ రోజే మనం తీసుకున్నాం. ఆ తొందరలో ఆ 17 ఎకరాలను కూడా మొత్తం కాంప్రమైజ్ చేసుకుని మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు పోయి మళ్ళీ రమేష్ గారిని తీసుకొని పోయి మన స్థానిక మంత్రి గారిని తీసుకొని పోయి ఆ రోజు మళ్ళీ మన ముఖ్యమంత్రి ఫండ్స్ తీసుకోవాలి. ఎందుకంటే అన్ని రైతులకు షెడ్లు మొత్తం వేసి గోడౌన్ షెడ్లు వేస్తే ఏంటంటే మన భూమికి నుంచి అంతా మార్కెట్ దానికి పోయింది అనుకోండి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇంత మార్కెట్ లో అంత పబ్లిక్ కూడా ఎక్కువ అయిపోయారు. దీనికి ట్రావెల్స్ కష్టమైంది, ఏమిటి కష్టమైంది, అందరికీ ఇబ్బంది ఇబ్బంది కావద్దని చెప్పి మళ్ళీ 17 ఎకరాలు అక్కడ తీసుకున్నాం. అది కూడా తొందరలో కాంపౌండ్ కట్టి దాని కూడా షెడ్ల కోసం మన ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర దాన్ని కూడా శాంక్షన్ చేసుకుని అన్ని రకాలుగా అందరికీ ఎవరికి ఇబ్బందులు అన్ని రకాలుగా ఇంకా బోలే కాల్సిన ఆదేశాలు అభివృద్ధి కూడా నాకు కష్టపడాలని కోరుకుంటూ నాకు ఇంకా శాంక్షన్ అయినా ఇచ్చారు నియమితులు చెప్పాడు 17 కోట్లు దానికి కూడా ల్యాండ్ యాక్టివేట్ చేయమని చెప్పి అక్కడ చెప్పారు. దానికి అనుగుణంగా 100% అది కూడా 1 ఎకర్ తీసుకుంటే అది కూడా మనకు 17 కోట్ల రూపాయలు వచ్చినాయి. అది బైపాస్ చూడాలని చెప్పాం. అది కూడా తొందరలో ఫౌండేషన్ వేసి తొందరగా కంప్లీట్ చేస్తాం. ఇంకా అన్ని రకాల తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి కాన్స్టిట్యున్సీ ఒక ఇప్పుడు మోడల్ రైతు బజార్ ఎట్లా చేస్తున్నాం ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదే విధంగా మీరు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు అర్థం చేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత మంచి ఒక పండుగ వాతావరణంలో రమేష్ గారు ఇప్పుడు మన మంత్రులంలో అంతమంది వస్తారా? ఎండాకాలం కష్టమైతే అన్న రమేష్ గారు లేదన్నా 100% పిల్లలు అందరూ వస్తారన్నా అని చెప్పి నిజంగా పిల్లలు అందరూ వచ్చారు. చాలా గొప్ప విషయం. ఇంత గొప్పగా పండుగ చేసుకోవడం, ఇంతమంది రైతు మొదల దళాలు తీసుకోవడం, అందరూ కూడా దీనికి దళాలు లేకుండా అనేది తప్పేస్తాం. ఇలా పోయినాం అనుకోండి చాలా టఫ్ ఇది. ఎందుకంటే రైతు పంట తీసుకుని వస్తారు. వస్తే ఏమైతుందంటే ఆ రోజు మొత్తం ఉండి అమ్ముకుంటే ఆ రోజు కూలి ఈ వచ్చే కూరగాయలకు కాంపన్సేషన్ అవుతుందా కాదా అపరాధం కష్టపడుతుంది రైతు. అందుకోసమే ఏదో ఒక ఇచ్చి గంట కాకుండా ఒక రౌండ్ గా మా రైతుల కోసం ఇవ్వాలని చెప్పిండు. మరి మార్కెట్ చైర్మన్ గారు ఆలోచించుకొని రైతులకు ఎక్కడ ఇబ్బంది కూరగాయలు మా ముఖ్యమంత్రి చేశారని ప్రత్యేక పంటలు వేసుకోవాలి, మొత్తం వరి వేసుకుని అంతా కష్టపడి ప్రత్యేక పంటలు మన కూరగాయలు కూడా అక్కడికి వస్తుంది. చాలా రంగాలు హైదరాబాద్ నుంచి వస్తాయి. అట్లా కాకుండా ఇక్కడనే చేసుకుంటే రైతులు బాగుపడే ఆలోచన వస్తుంది. అనుగుణంగా అన్ని రకాల ఆలోచించి మన మార్కెట్ చైర్మన్ గారు అన్ని రకాల ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి అలాట్ చేస్తారని ఆశిస్తూ ఇంతమంది అవకాశం ఇచ్చిన మన మార్కెట్ చైర్మన్ రమేష్ గారికి ప్రత్యేక అభినందన చేస్తూ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. సార్